ఆలయ వ్యవస్థ కేవలం నమ్మకం మీద ఆధారపడి లేదు. ఇది కేవలం ఒక నమ్మకమైతే అన్ని దేవాలయాలలో ఒకే రకమైన విగ్రహం ఎందుకు లేదు? ప్రతి విగ్రహం రాతితోనే ఎందుకు తయారు చేయలేదు? పూరీ క్షేత్రంలో జగన్నాథుడి విగ్రహం దారువుతో చేయబడింది. పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం 12 రకాల విషపూరిత ఖనిజాలతో ఎందుకు తయారు చేశారు? సునామీతో సముద్రం ముందుకు వచ్చి తమిళనాట ఎంతో నష్టం జరిగితే కేవలం తిరుచెందూర్ ఆలయ పరిసరాలలో మాత్రం సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది? ఇలాంటివి అన్నీ కేవలం నమ్మకాలు కాదు. ఆలయాలకు దివ్యత్వం ఉంది. ఆలయ నిర్మాణానికి ఎంపిక చేసుకునే స్థలం దగ్గర నుండి అక్కడ ఏ మూర్తిని ప్రతిష్ఠించాలి, ఆలయ నియమాలేంటి, ఎన్ని ప్రాకారాలుండాలి, విగ్రహం ఎత్తు, బరువు, రంగు, ఇలా ప్రతి విషయం యాదృచ్ఛికంగా చేసేది కాదు. సైన్స్ కందని ఎన్నో విషయాలను, పరిష్కార మార్గాలను మహర్షులు ధ్యానంలో దర్శించి శాస్త్రాలను మనకు అందించారు. మన శాస్త్ర పరిజ్ఞానం ఊహకి కూడా అందనిది. విశ్వంలోని దివ్యశక్తిని సంగ్రహించి ఆలయంలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ మహా అద్భుతం. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నప్పుడు దేవాలయాలెందుకు అనే ప్రశ్నకి క్లుప్తంగా సమాధానం చెప్పాలంటే, ఒక కాగితాన్ని సూర్యరశ్మిలో పెట్టినప్పుడు దానికి ఏమీ కాదు, అదే భూతద్దంలో పెడితే కాలిపోతుంది. ఇక్కడ కాగితాన్ని కాల్చింది భూతద్దం కాదు, సూర్యరశ్మే. మరి ఇంతకుముందు ఎందుకు కాల్చలేదు? అంతటా వ్యాపించి ఉన్న సూర్యరశ్మిని భూతద్దం ఒకే చోట కేంద్రీకరించింది, అందుకే కాగితం కాలిపోయింది. అలాగే అంతటా ఉన్న భగవంతుడి శక్తిని మంత్రంతోనో యంత్రంతోనో ఒక చోట కేంద్రీకరిస్తే అదే ఆలయమవుతుంది. దాని నుంచి వచ్చే దివ్యశక్తి అందరినీ కాపాడుతుంది. ఒక దివ్యశక్తి వలన ఒక పెద్ద సమూహానికి ప్రయోజనం కలగటం కోసమే ఆలయాలు ఏర్పడ్డాయి. భగవంతుడి సూక్ష్మ రూపం శబ్దం, అదే మంత్రం. మంత్రపఠనం వలన జనించే శక్తి తరంగాల ప్రసారానికి ఒక జామెట్రికల్ ప్యాటర్న్ గీస్తే అదే యంత్రం. యంత్రంలో ప్రసరించే శక్తికి ఒక రూపం ఇస్తే అదే విగ్రహం. మంత్రశక్తిని యంత్రంలోకి, దాని నుండి విగ్రహంలోకి ప్రవేశపెట్టే ప్రక్రియే ప్రాణప్రతిష్ఠ. మొదటిగా ఏ మూర్తిని ప్రతిష్ఠించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో దీక్ష తీసుకున్న పండితులు ఏకకంఠంతో జపిస్తూ యజ్ఞం చేసి వచ్చే శక్తిని ఒక కలశంలోకి మరియు యంత్రంలోకి ధారపోస్తారు. కలశంలోని నీరు కూడా పవిత్ర నదులు ఇంకా సముద్ర జలాల నుండి సంగ్రహించి దానిలో సస్యములను కలిపి ఉంచుతారు. యంత్రాన్ని, కలశాలను, అలాగే ఈ ప్రక్రియలో ఉపయోగించే ప్రతి వస్తువును ఉత్తమమైన పంచలోహాలతో తయారు చేస్తారు. ఎందుకంటే ఆ లోహాలు శక్తిని సులభంగా గ్రహించి విడుదల చేయగలవు. తరువాత గర్భాలయం కోసం ఎంపిక చేసిన స్థలంలో జాతి రత్నాలను ఇంకా విలువైన లోహాలను ఉంచి గర్భాలయంలో మూర్తికి సంబంధించిన నక్షత్రం మరియు సుముహూర్తంలో యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ విలువైన రత్నాలు మరియు లోహాలు ఎందుకు వాడతారంటే, వాటికి భూమిలోని అరుదైన శక్తిని తీసుకోగల సామర్థ్యంతో పాటు అదే శక్తిని వాటిపై అమర్చిన యంత్రంలోకి విడిచిపెట్టగలవు. దానివలన యంత్రానికి మరింత శక్తి వస్తుంది. ఆ తరువాత విగ్రహాన్ని యంత్రం పైన ఉంచి యజ్ఞం చేయగా వచ్చిన శక్తిని నిక్షిప్తం చేసుకున్న కలశంలోని నీటితో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం నీళ్లు యంత్రాన్ని తాకగానే యంత్రంలో ప్రవహిస్తున్న శక్తి తరంగాలు విగ్రహమంతటా వ్యాపించి అప్పటి వరకు కేవలం శిలగా ఉన్నది భగవంతుడి మూర్తిగా మారుతుంది. అలా అపరిమితమై అంతటా వ్యాపించి ఉన్న శక్తిని మంత్ర సహాయంతో యంత్రంలోకి, ఆపై విగ్రహంలోకి తీసుకొచ్చి ఒక్కొక్క ఆలయాన్ని శక్తి కేంద్రాలుగా మార్చారు. ఆ శక్తిని నిరంతరం అలాగే నిలబెట్టడం కోసం అభిషేకాలు, సేవలు నిర్వహిస్తుంటారు. ఆలయం యొక్క శక్తి ఆలయంలో జరిగే నిత్య పూజలు, ప్రధాన అర్చకుడి పవిత్రత మీదే ఆధారపడి ఉంటుంది. అర్చకులకు అభిషేకానికి ఉపయోగించే నీటికి, కలశాన్ని తయారు చేసే లోహానికి, నైవేద్యానికి ఏ ఏ పదార్థాలు వాడాలో ఇలా ప్రతిదానికి నియమం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న యంత్రశక్తిని తగ్గిపోకుండా కాపాడి దానిని విస్తరించేలా చేయటానికి. ఎవరు పడితే వారు గర్భాలయంలోకి ప్రవేశిస్తే దివ్యశక్తి పవిత్రత దెబ్బతినడమే కాదు, ప్రవేశించిన వారితో పాటు ఆ పరిసరాలకు కూడా ఊహించని నష్టం జరుగుతుంది.
ఆలయం అంటే ప్రార్థనా మందిరాలు కాదు, శక్తి కేంద్రాలు. అందుకే ఎన్నో నియమాలుంటాయి. శక్తి ఎక్కడుంటే అక్కడ నియమం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు, నలుమూలల నుండి వచ్చే భక్తుల వలన ఏమైనా పవిత్రత దెబ్బతింటే తిరిగి దానిని శక్తివంతం చేయటానికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో కుంభాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఎంత సరిగ్గా ఉన్నా సరే ఏమైనా కట్టడాలు జరిగినప్పుడు లేదా ఇంకొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఆలయంలోని శక్తి వలయం దెబ్బతినే అవకాశం ఉంది. దానికోసం ప్రతి 12 సంవత్సరాలకొకసారి మహాకుంభాభిషేకం నిర్వహిస్తుంటారు. ఆలయ నిర్మాణం మొదలుకొని ఆలయ నిర్వహణ అంటే ఇంతటి ప్రక్రియ ఉంటుంది. అందుకే నమ్మకం ఉన్నా లేకపోయినా సరే దేవాలయానికి వెళ్తే దాని ఫలితం అది ఇచ్చి తీరుతుంది. ఒకవేళ దుర్మార్గులు ఎవరైనా విగ్రహాన్ని ధ్వంసం చేస్తే తిరిగి ఇంకొక విగ్రహంలోకి యంత్రశక్తిని ఎలా తీసుకోవాలో కూడా శాస్త్రమే చెప్పింది. దేవాలయ కట్టడాలను ధ్వంసం చేయగలరేమో కానీ దానిలోని శక్తిని మాత్రం కాదు. కుంభాభిషేకాలు చేసి తిరిగి మన ఆలయాలను పునరుద్ధరించుకోగలం. అందరం కలిసి దెబ్బతిన్న సనాతన ధర్మాన్ని ఒక్కొక్క ఇటుక పేర్చి తిరిగి నిర్మించుకుందాం. తద్వారా ప్రకృతితో పాటు మనల్ని కూడా రక్షించుకుందాం. జైతు సనాతన.